నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన వ్యక్తి గురించి, సర్ ఆర్థర్ కాటన్ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలియని వారుండరు కదా ఆయన్ని. బ్రిటిష్ నీటిపారుదల ఇంజనీర్. కరెక్ట్. దీన్ని బట్టి ఆయన జీవితం, ఇంజనీరింగ్ పనులు, ముఖ్యంగా అందరికీ తెలిసిన ధవళేశ్వరం ఆనకట్ట. వాటితో పాటు ఆయన వ్యక్తిగత నమ్మకాలు, మిషనరీలతో ఆయనకున్న సంబంధాలు, ఆయన వారసత్వం, ఇలా అన్ని కోణాల్లో చూద్దాం. అవును. అసలు ఆంధ్రప్రదేశ్పై ఆయన ప్రభావం ఏంటి, నీటి వనరుల విషయంలో ఆయన ఆలోచనలు ఎలా ఉండేవి, ఇవన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఎందుకంటే కాటన్ను కేవలం ఒక ఇంజనీర్గా చూస్తే సరిపోదు. ఆయన జీవితం, పని, విశ్వాసం అన్నీ ముడిపడి ఉన్నాయన్నమాట. ఆయన చేసిన పని గోదావరి డెల్టాపై అయితే అది చెరగని ముగ్ర. సరే, అయితే ముందు ఆయన ఇంజనీరింగ్ వారసత్వంతో మొదలుపెడదామా? భారతదేశంలో నీటిపారుదల అంటే ఇరిగేషన్, ఇంకా రవాణా కాలువలు, వీటికోసం జీవితాన్నే ఇచ్చేశారని అంటారు కదా. ఖచ్చితంగా. అందులోనూ మీరిందాకన్నట్టు ధవళేశ్వరం ఆనకట్ట అదొక మాస్టర్ పీస్ లాంటిది. 18 ఏళ్ల క్రితం కట్టిందైనా ఇప్పటికీ అదొక ఇంజనీరింగ్ అద్భుతం. నిజమే. ఆలోచించండి, గోదావరి డెల్టాలో దాదాపు 2000 చదరపు మైళ్ల భూమికి, అంటే ఎంత పెద్ద ఏరియా, దానికి సాగునీరు అందిస్తోంది. ఆ రోజుల్లో, అంటే పెద్దగా టెక్నాలజీ లేని టైంలో, కేవలం 10,000 మంది వర్కర్స్తో 7 ఏళ్లలో కట్టడమంటే అబ్బా! అవును, మాటలు కాదు, నిజంగా గొప్ప విషయం. అందుకే కదా ఆయన కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ భారతదేశపు ధాన్యాగారంగా మారిందనంటారు. మన ఆధారం కూడా అదే చెబుతోంది. మరి అంతకు ముందు ఎలా ఉండేదా ప్రాంతం? చాలా దయనీయంగా ఉండేదట. ఒకవైపు భయంకరమైన కరువులు, నీళ్ల కరువు, మరోవైపేమో బీభత్సమైన వరదలు. ప్రజలల్లాడిపోయేవారు. ఓ! ఈ పరిస్థితిని చూసే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయన్ని మద్రాసు విభాగానికి ఇంజనీర్గా పంపింది. అక్కడున్న నీటి వనరుల్ని వాడుకుని ఆ ప్రాంతాన్ని బాగుచెయ్యాలనేది టాస్క్ అన్మాట. దానికోసమే ఆ ప్లాన్ వేశారా 1844లో? అవును, ఒక డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి. అంటే ఆయన దృష్టి కేవలం ఆనకట్టమీదే కాదు, మొత్తం ప్రాంతం బాగుపడాలి అనే దానిపై ఉండేది. అంతేకాదు గదా, ఆయన ఆలోచనలు ఇంకా ముందుకెళ్ళాయి. నదుల అనుసంధానం గురించి కూడా అప్పుడే మాట్లాడారట. నిజమే. అదైతే అస్సలు ఎంత దూరదృష్టి! 1858లో. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, కాని ఆయన అప్పుడే 160 ఏళ్లకు పైగా క్రితం. అవును. దేశంలో ముఖ్యమైన నదులన్నిట్నీ కాలువలతో కలిపేస్తే కరువు అనేదే ఉండదని ఆయన గట్టిగా చెప్పారు. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది గదా. అవును, రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. భారతదేశం సస్యశ్యామలంగా, కరువులేని దేశంగా మారాలని ఆయన కలకన్నారు. అందుకేనేమో ఆయన్ని భారతదేశపు మిషనరీ ఇంజనీర్ అని కూడా పిలుస్తారు. అంటే ఆయన పనిని ఒక సేవగా చూశారన్నమాట. కరెక్ట్. ఇప్పటికీ తూర్పు తీరంలో ఆ గుర్రం మీద కూచున్న ఆయన విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ధవళేశ్వరం ఆనకట్ట, అక్కడి కాటన్ మ్యూజియం, ఇవి ఇప్పుడు టూరిస్ట్ స్పాట్స్ కూడా అయ్యాయి. అయ్యయ్యే. ఆ మ్యూజియంలో ఆయన ఫోటోలు 100కు పైగా ఉన్నాయట. ఆయన ఉన్న బంగ్లా, అంటే 1847–52 మధ్యలో అది, ఇంకా ఆనకట్టకు వాడిన కొన్ని పాత మెషీన్లు కూడా ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం కూడా గుర్తించింది కదా ఆయన సేవల్ని. గుర్తించింది, బాగా గుర్తించింది. ఒక శాసనంలో ఇలా అన్నారట: ఇప్పుడు గొప్ప పేరున్నవాళ్లు భవిష్యత్లో మర్చిపోబడొచ్చు కానీ కాటన్ను మాత్రం ఇంకా పుట్టని లక్షల కుటుంబాలు గుర్తుంచుకుంటాయి, గౌరవిస్తాయి అని. అబ్బా! ఎంత నిజమమాట! 2 శతాబ్దాల తర్వాత కూడా నిజమే. ఇంత గొప్ప ఇంజనీర్ అవ్వడానికి అసలు పునాదెక్కడ పడింది? ఆయన వ్యక్తిగతంగా ఎలాంటివారు? బాల్యం, ఆయన నమ్మకాలు, ఇవి ఆయన్నెలా తీర్చిదిద్దేవో చూద్దాం. ఆయన పుట్టింది మే 15, 1803 ఇంగ్లండ్లో కాంబర్మేర్ అనే చోట. వాళ్ల నాన్న సైన్యంలో అధికారి హెన్రీ కాల్వలీ. ఈయన 10వ కొడుకు. 10వ కుమారుడా? అవును. కేవలం 15 ఏళ్లకే 1818లో ఈస్టిండియా కంపెనీలో కేడెట్గా సెలెక్ట్ అయ్యారు. ట్రైనింగ్ అయ్యాక 1819 డిసెంబర్లో మద్రాస్ ఇంజనీరింగ్ విభాగంలో సెకండ్ లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యారు. అంటే చాలా చిన్న వయసులోనే ఇండియాకొచ్చారన్నమాట. అంటే 1824లో మొదటి బర్మా యుద్ధంలో కూడా పాల్గొన్నారు. వాళ్ల అమ్మగారి క్రమశిక్షణ, ఎంకరేజ్మెంట్ ఆయనపై బాగా పనిచేశాయంటారు.
చిన్నప్పటినుంచి నీళ్లతో ప్రయోగాలు చేయడం, కాలువలు తవ్వడం ఇష్టమట. వర్షాకాలంలో సరదాగా చేసేవారట. అవును, మన ఆధారం అదే చెబుతోంది. బహుశా ఆ ఆసక్తే ఆయన్ని ఈ వైపు నడిపించిందేమో. మరి ఆయన జీవితంలో ఆధ్యాత్మికంగా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందట కదా? ఆ అది 1826లో బర్మా యుద్ధం నుంచి షిప్లో తిరిగి వస్తున్నప్పుడు. అప్పుడు వయస్సు 22-23 ఏళ్లుంటాయి. ఏం జరిగిందప్పుడు? ఒక రాత్రి డెక్ మీద నించుని ఆకాశం వంక చూస్తుంటే నక్షత్రాల్ని చూసి ఆయనలో ప్రశ్నలు మొదలయ్యాయట. ఎవరు సృష్టించారిదంతా? ఆ సృష్టికర్త గురించి నాకేం తెలుసు? ఆయనెప్పుడైనా నాతో మాట్లాడా? ఆయన మాటలేంటి? ఇలాంటివి. బైబిలే దేవుని వాక్యమంటారు కదా, చదివి చూడాలి అని గట్టిగా అనిపించిందట. వెంటనే షిప్లో బైబిల్ కోసం వెతికారు. తోటివాళ్లు నవ్వినా పట్టించుకోలేదట. అవును, చివరికి ఒక బైబిల్ దొరికింది. అది చదవడం మొదలుపెట్టిన వెంటనే క్రీస్తు కోసం బ్రతకాలని గట్టి నిర్ణయం తీసుకున్నారట. అప్పటినుంచి లైఫ్ లాంగ్ బైబిల్ చదువుతూనే ఉన్నారని తెలుస్తోంది. అంతకు కొంచెం ముందే యాంథోనీ నారిస్ గ్రోవ్స్ అనే ఆయన రాసిన పుస్తకం కూడా చదివారట, క్రైస్తవ అంకితభావము. అవును, 1825లో ఆ పుస్తకం ఆయనపై చాలా ప్రభావం చూపింది. దాని సారాంశమేంటంటే, క్రిస్టియన్ ఎక్కువ కష్టపడాలి, తక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ ఇవ్వాలి, అంత క్రీస్తుకే ఇవ్వాలి. ఈ మాటల కాటన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ పుస్తకం రాసిన గ్రోవ్స్ను కలవాలనే కోరిక కూడా కలిగిందట. బలమైన కోరిక కలిగింది. మరి ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి చెప్పండి. ఆయన స్వభావం ఎలాంటిది? ఆయన ఆస్ట్రేలియాలోని టాస్మేనియాలో ఉన్నప్పుడు ఎలిజబెత్ లెర్మౌత్ అనే అమ్మాయిని కలిశారు. ఆమె భక్తి, పేదల పట్ల, రోగుల పట్ల ఆమెకున్న జాలి ఆయన్ని బాగా ఆకర్షించాయట. ఆయన కూడా ఆమె దృష్టిలో చాలా తెలివైన, దయగల క్రిస్టియన్గా కనిపించారు. పెళ్లి చేసుకున్నారు, కాని కాటన్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేదట మొదట్లో. డాక్టర్లు 2 ఏళ్ల కంటే ఎక్కువ బతకరని కూడా అన్నారట. కాని చూడండి, దేవుని దయవల్ల 96 ఏళ్లు బ్రతికారు. 50వ పెళ్లిరోజు కూడా చేసుకున్నారు. గ్రేట్. వాళ్ల ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది? పిల్లల పెంపకం చాలా భక్తిగా ఉండేది. ఇంట్లో పేకాటలాంటివి అస్సలుండేవి కాదట. మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవమని పిల్లల్ని ప్రోత్సహించేవారు. బంగారం బోలెడంత ఉన్నప్పుడు వెండి కోసం ఎందుకు ఆరాటపడటం అని అనేవారట. మంచి మాట. చెడు ప్రభావాలకు లొంగకుండా ఉండాలంటే దేవుడిచ్చే ఆత్మీయ కవచం వేసుకోవాలని చెప్పేవారు. ఆదివారం వస్తే మాత్రం చాలా బిజీ. పొద్దున్నే 6 గంటలకే ఆరాధన, ఎండ రాకముందే. కాటన్ గారే నడిపించేవారా ఆరాధన? అవును, పాటలు, ప్రార్థన, వాక్యోపదేశం అన్నీ ఆయనే. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసేవారట. వాళ్ళ అమ్మాయి ఎలిజబెత్ హోప్ తర్వాత సువార్త ప్రకటించటంలో చాలా ఆసక్తి చూపించింది. మిషనరీలంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం అని ఆయన కూతురే రాశారట కదా? అవును, వాళ్లు ఏ సంస్థ, ఏ శాఖ నడిగేవారు కాదట. అందరూ దేవుని సేవకులే, ఆత్మల కోసం కష్టపడేవాళ్లే అని చూసేవారట. వాళ్ల ఇంటికి మిషనరీలకు ఎప్పుడూ వెల్కమ్ ఉండేది. ఆయన ఇచ్చిన గిఫ్ట్స్, కష్టాల్లో ఆయన చూపిన వినయం, దయ చాలామంది గుర్తు చేసుకునేవారట. ఇందాక మనం యాంథోనీ నారిస్ గ్రోవ్స్ గురించి అనుకున్నాం కదా, ఆ పుస్తక రచయిత. ఆయనతో పరిచయం ఎలా ఏర్పడింది? కలవాలని కోరిక తీరిందా? తీరింది. అక్కడే ఒక ముఖ్యమైన మలుపుంది. కాటన్ 1830-33 మధ్య సెలవు మీద ఇంగ్లాండ్ వెళ్లారు కదా. అవును. తిరిగి ఇండియాకి వస్తున్నప్పుడు మామూలుగా కాకుండా సిరియాలోని డమాస్కస్ మీదుగా బాగ్దాద్ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. బాగ్దాద్ ఎందుకు? ఎందుకంటే యాంథోనీ నారిస్ గ్రోవ్స్ అప్పుడు బాగ్దాద్లో మిషనరీగా పనిచేస్తున్నారు. ఓ, అలా కలిసారా? అవును, గ్రోవ్స్ చాలా స్పెషల్ పర్సన్. అప్పట్లో పెద్ద మిషనరీ ఆర్గనైజేషన్ సపోర్ట్ లేకుండా కేవలం దేవుడి మీద నమ్మకంతో, విరాళాలతో విదేశాల్లో సువార్త చెప్పిన మొదటి బ్రెదరన్ మిషనరీల్లో ఒకరు. బ్రెదరన్ అంటే? వాళ్లు ఇండిపెండెంట్గా గ్రూప్స్గా పనిచేసేవాళ్లు. గ్రోవ్స్ను విశ్వాస సహితమైన సేవా పరిచర్యకు పితామహుడు అంటారు. ఆయన ఇంగ్లాండ్లో మంచి డెంటిస్ట్ ప్రాక్టీస్ వదిలేసి 1829లో ఫ్యామిలీతో బాగ్దాద్ వెళ్లారు. మరి కాటన్ వెళ్లే టైంకి బాగ్దాద్లో పరిస్థితేంటి? కాటన్ 1833లో అక్కడికి వెళ్లేసరికి ఆ మిషన్ కొంచెం ఇబ్బందుల్లో ఉంది. కాటన్ ఆర్మీలో కర్నల్ అయినా చాలా వినయంగా, భక్తిగా ఉండేవారు. వెళ్లిన చోటల్లా క్రీస్తు గురించి చెప్పేవారు. బాగ్దాద్లో పరిచర్యకు కొన్ని అడ్డంకులున్నాయని తెలిసి గ్రోవ్స్తో అన్నారు, ఇండియాలో సువార్త చెప్పడానికి బోలెడన్న అవకాశాలున్నాయి, ఫీల్డ్ రెడీగా ఉంది, మీరక్కడికి రావాలి అని. ఆ టైంలో ఇండియాలో మిషనరీ పనికి స్వేచ్ఛ కూడా వచ్చిందా? వచ్చింది. 1813లో బ్రిటిష్ పార్లమెంట్ ఒక చట్టం చేసింది.
మిషనరీల పనికి అడ్డంకులు లేకుండా చేసింది. దీన్ని కాటన్ దేవుడిచ్చిన అవకాశంగా చూశారు. గ్రోవ్స్ ఏమన్నారు? ఆయన దీన్ని దేవుని పిలుపుగానే తీసుకున్నారు. వెంటనే ఫ్యామిలీని తోటి మిషనరీల దగ్గర ఉంచి మే 21, 1833న కాటన్తో కలిసి టైగ్రిస్ నదిమీద పడవలో ఇండియా బయల్దేరారు. ఓకే. ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళతో? కాటన్ స్నేహితుడు మొకాయిల్ టెడ్డీ అని ఒక లెబనీస్ అతను కూడా ఉన్నాడు. అతను అరబిక్ మాట్లాడేవాడు, ఇంగ్లీష్ నేర్చుకుంటూ క్రిస్టియానిటీ వైపు వస్తున్నాడు. ప్రయాణం ఎలా సాగింది? కాటన్ ఆరోగ్యం బాగోలేదని కూడా ఉంది కదా మన నోట్స్లో. అవును, ప్రయాణం చాలా కష్టంగా సాగింది. బాగ్దాద్లోనే కాటన్కు ఆరోగ్యం దెబ్బతింది. ప్రయాణంలో అది ఇంకా ఎక్కువైంది. పర్షియన్ గల్ఫ్లోని బుషెహర్ అనే చోటికొచ్చేసరికి పరిస్థితి చాలా సీరియస్ అయింది. అయ్యో! విపరీతమైన వేడికి ఆరోగ్యం క్షీణించి దాదాపు చనిపోయే స్థితికొచ్చారట. ఎంత అంటే ఆయన కోసం శవపేటిక కూడా రెడీ చేయించారట. అబ్బా! మరి ఎలా బయటపడ్డారు? సరు వాళ్ళిద్దరి కేర్ వల్లే నేను బతికానని, లైఫ్ లాంగ్ వాళ్ళకి రుణపడి ఉంటానని కాటన్ తర్వాత చెప్పారట. వాళ్ల మధ్య ఫ్రెండ్షిప్ ఇంకా బలపడి ఉంటుంది. ఖచ్చితంగా. చివరికి జులై 1833లో బొంబాయి సేఫ్గా చేరుకున్నారు. అంటే ఆ మొదటి బ్రదర్ అండ్ మిషనరీ అయిన గ్రోవ్స్ను ఇండియాకి తీసుకురావడంలో కాటన్ ఒక ఇన్స్ట్రుమెంట్ అయ్యారన్నమాట. ఒక పుస్తకం రాసిన ఆయన్ని కలవాలనే కోరిక చివరికి ఇంత దూరం తీసుకెళ్ళింది. గ్రోవ్స్ కూడా అదే అన్నారు. దేవుడు నిన్ను నడిపించిన దారి చూస్తే చిన్న చిన్న విషయాల మీదే మన లైఫ్లో పెద్ద పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఆధారపడుంటాయనిపిస్తుంది అని. నిజమే. బొంబాయి వచ్చాక ఇద్దరూ ఎవరి పిలుపుకు తగ్గట్టు వాళ్లు వేర్వేరు దారుల్లో వెళ్లారు. కాని ఆ కొద్ది పరిచయమే వాళ్ల మధ్య దావీదు, యోనాతాను లాంటి ఫ్రెండ్షిప్ని క్రియేట్ చేసింది. గ్రోవ్స్ ఏమో మొకైల్ టెడ్డీతో కలిసి ఇండియాలో సువార్త పనికి ఎక్కడ మంచి స్కోప్ ఉందో వెతకడానికి వెళ్లారు. ప్రాంతంలో సువార్త అవసరాన్ని మొదట గుర్తించింది గ్రోవ్స్ అని. అందుకే ఆయన్ని జీడీఎం పరిచర్యకు పైనీర్గా చూస్తారని మన ఆధారం చెబుతోంది. ఓకే, మళ్ళీ మనం కాటన్ ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికొద్దాం. ఆయన ఇంజనీరింగ్ పనిలో ఆయన విశ్వాసం ఎలా కలిసి నడిచాయి? మంచి ప్రశ్న. 1844లో గోదావరి నీటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ నీటిని ఆయన సారమిచ్చే ద్రవము లేదా లిక్విడ్ గోల్డ్ అన్నారట. లిక్విడ్ గోల్డ్ అంటే ద్రవరూప బంగారం. అవును, అది కేవలం నీరు కాదు, ఆ ప్రజల బతుకుల్ని మార్చే సంపద అని ఆయన ఫీలయ్యారు. ఈ ప్రాజెక్ట్ పర్మిషన్ కోసం ఇంగ్లాండ్ పార్లమెంట్లో ఆర్గ్యూ చేయాల్సి వచ్చినప్పుడు ఆయన చెప్పిన పాయింట్ చూడండి. ఏంటది? వరదలు వచ్చినప్పుడు ఒక్కరోజు గోదావరిలో పోయే నీళ్లు లండన్ థేమ్స్ నదిలో ఒక ఏడాదంతా పోయే నీళ్లతో సమానమని. అబ్బా, ఎంత పవర్ఫుల్ కంపారిజన్! దాంతో గవర్నమెంట్ ఒప్పుకుంది. డిసెంబర్ 1846లో పర్మిషన్ వచ్చింది. ఏప్రిల్ 1847లో పని స్టార్ట్. ఆ ప్రాజెక్ట్లో 10,000 మంది పనిచేశారని అనుకున్నాం. అంతమందికి సువార్త ఎలా చేరింది? అక్కడ కాటన్ రోల్ ఏంటి? ఉంది, ఖచ్చితంగా ఉంది. అంతమందికి తానొక్కడినే క్రీస్తు గురించి చెప్పడం కష్టమని కాటన్కు తెలుసు. సరైన వాళ్లను పంపమని దేవుణ్ణడగారట. అప్పుడే ఆయన ఫ్రెండ్ గ్రోవ్స్ ద్వారా ఇద్దరు యంగ్ మిషనరీలు, విలియం బౌడన్, జార్జ్ బీర్, వాళ్ల భార్యల గురించి తెలిసింది. బౌడనేమో వృత్తిరీత్యా రాళ్ల పనిచేసే మేస్త్రి, బీరేమో చెప్పులు కుట్టేవాడు. అందరూ 20sలో ఉన్నవాళ్లే. వాళ్ళు ఒప్పుకున్నారా ఈ పనికి? అప్పుడుదాకా పెద్దగా స్వార్థందని గోదావరి డెల్టాలో సేవ చేయాలనే గ్రోవ్స్ ఆలోచనకు వాళ్లు వెంటనే ఓకే అన్నారు. కాటన్ పిలవగానే ధవళేశ్వరం వచ్చి ఆ కార్మికుల మధ్య పని మొదలుపెట్టారు. కేవలం సువార్తేనా లేక వాళ్ల స్కిల్స్ కూడా వాడారా? వాళ్ల స్కిల్స్ కూడా వాడారు. సువార్త చెప్పారు. వాళ్ల నిరంతర ప్రయత్నం వల్ల తరువాత కాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 400 సంఘాలు ఏర్పడ్డాయని మన ఆధారం చెప్తోంది. 400 సంఘాల? నమ్మశక్యంగా లేదు. అసాధారణం. ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్టు స్పిరిచువల్ వర్క్ ఎలా కలిసి నడవగలవో అనడానికి ఇదొక గ్రేట్ ఎగ్జాంపుల్. ఆయన పర్సనల్ లైఫ్లో కూడా క్రీస్తు స్వభావం కనిపించేదంటున్నారు. కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా. ఆయన జీవితంలో అది క్లియర్గా కనిపిస్తోంది. ఆకలితో ఉన్న జనాల్ని చూస్తే ఆయన గుండె కరిగిపోయేదట. క్రీస్తు కూడా అలాగే కదా జనాల ఆకలి తీర్చుమన్నారు. అవును. ఆ ప్రేమ, ఆ కరుణ వల్లే ఆయన ఇండియాలో ఇరిగేషన్ సిస్టమ్ బాగుచేయాలని జీవితాంతం కష్టపడ్డారు. పనిలో ఎన్నో కష్టాలు, పాములు, కలరా, విషజ్వరాలు, వాతావరణం, అయినా వెనక్కి తగ్గలేదు. వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న కంఫర్ట్స్ వదిలి ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడ్డారు. అది త్యాగం కాక మరేంటి? కార్మికుల విషయంలో కూడా అంతే. వాళ్ల సంక్షేమానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎలాగా? అప్పట్లో సండే కూడా పనిచేయించేవాళ్లు. కానీ కాటన్ సండే ఫుల్ హాలిడే ఇచ్చారు.
అంతేకాదు శనివారమే 2 రోజుల జీతమిచ్చేసి ఆదివారం వాళ్లు రెస్ట్ తీసుకునేలా చూశారు. హబ్బా, ఇది నిజంగా గొప్ప విషయం. ఫిజికల్గా కష్టపడే వాళ్లకి రెస్ట్ ఎంత ముఖ్యమో ఆయనకు తెలుసు. లౌకిక పని, ఆత్మీయ జీవితమని వేరుగా చూడలేదాయన. ప్రతీదీ దేవుడు కోసమే శ్రద్ధగా చేశారు. ఇంత గొప్ప జీవితం ఆయనది. మరి చివరి రోజులెలా గడిచాయి? 1860లో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రిటైర్ అయ్యి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. కాని దేవుడాయనకు లాంగ్ లైఫ్ ఇచ్చాడు. 96 ఏళ్లు బ్రతికారు. 96? అవును. రిటైర్ అయ్యాక కూడా ఊరికే లేరు. ఇండియాను కరువులేని దేశంగా మార్చటం గురించి ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు. చివరి వరకు అదే తపనన్నమాట. అదే తపన. చనిపోటానికి కొన్ని రోజుల ముందు క్రీస్తు దర్శనం కలిగిందని భార్యతో చెప్పారట. ఆ అనుభవం ఎలా ఉందో నేను మాటల్లో చెప్పలేనన్నారట. చివరికి జులై 24, 1899న 96 ఏళ్ల వయసులో ప్రశాంతంగా ప్రభు దగ్గరికి చేరారు. ముగింపుగా చూస్తే సర్ ఆర్థర్ కాటన్ జీవితం నిజంగా చాలా ఇన్స్పైరింగ్. ఒకవైపు ఆయన గొప్ప ఇంజనీర్, ధవళేశ్వరం కట్టారు, నదుల అనుసంధానం లాంటి విజన్తో దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఎంత మేలు చేశారు. మరోవైపు ఆయన చేసిన ప్రతి పని వెనుక ఆయనకున్న డీప్ క్రిస్టియన్ ఫెయిత్ ఒక డ్రైవింగ్ ఫోర్స్లా పనిచేసింది. గోదావరి ప్రాంతానికి సువార్తను తీసుకురావడంలో ఆయన పాత్ర మర్చిపోలేనిది. ఆ కరుణ, ఆ సేవా దృక్పథం. అవును, ఆయన వృత్తిని దేవుని మహిమ కోసం వాడాలనే తపన, ఇవన్నీ కలిపి ఆయన్ని కేవలం ఇంజనీర్ అనలేం, మిషనరీ ఇంజనీర్ అనాలి. కరెక్ట్. ఆయన పని, ఆయన ప్రార్థన వేరు కాదు. రెండూ ఒకటే ఆయనకు. మన ఆధారం చివర్లో ఒక మంచి ఆలోచనను లేవనెత్తుతోంది. భారతదేశం కోసం, ఇక్కడి ప్రజల కోసం ఇంత నిస్వార్థంగా పనిచేసి వాళ్ల గుండెల్లో నిలిచిపోయిన కాటన్ అడుగుజాడల్లో నడవాలని చెబుతోంది. అంటే మనకున్న స్కిల్స్, మనకున్న వాల్యూస్, మన క్యారెక్టర్, వీటిని ఉపయోగించి దేవునికి మహిమ తెస్తూ సమాజానికి ఎలా మేలు చేయగలం అని ఆలోచించమంటోందన్నమాట. నిజమే. కాటన్ లాంటి వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో మనకున్న టెక్నికల్ నాలెడ్జ్ని, మన నమ్మకాలని, మన విలువల్ని ఎలా కలపగలం? కేవలం ఉద్యోగం చేయడమేనా? లేక మనం చేసే పని ద్వారా, మన ప్రవర్తన ద్వారా సమాజంపై ఒక పాజిటివ్, లాస్టింగ్ ఇంపాక్ట్ ఎలా చూపించగలం? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. కాటన్ జీవితం దీనికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది కదా. ఈ మిషనరీ చరిత్రను మీకు సమర్పించినవారు ఎల్ సెలా బుక్స్.